తొందరగా వచ్చేస్తుంది. చెప్పమంటారా నాకు ఈ పాయింట్ చెప్పమన్నప్పుడు నాకు జైన్ అయిన కొత్త నాకు ఇది ఒక్క మంత్రం చాలు సార్, వేరే విన్నింగ్ అవసరం లేదు, ప్రెస్టీజ్ అవసరం లేదు అనిపించింది. అర్థమైందా? ఇది ఒక్క మంత్రం చెప్పు సార్, ఇక వేరే ఏమొద్దు, నాకు ఇది వస్తే చాలా పైసలు ఆటోమేటిక్ వస్తుంది అనిపించింది. అదే చెప్తున్నాను మీకు. చెప్పమంటారా? సో నేను మూమెంటం గురించి అంటే నేను పర్సనల్గా చెప్తున్నాను. మూమెంటం అనేది ఎప్పుడైనా సరే అప్లైన్ వల్లనో డౌన్ లైన్ వల్లనో దాని వల్లనో వస్తుందని నేను అనుకోలేదు. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను చూశాను, దాని తర్వాత నేను నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మూమెంటం అనేది 100% నా వల్లనే వస్తుంది కానీ వేరే వాళ్ళ వల్ల రాదని నాకు అర్థమైంది. హలో, నా వల్లనే మూమెంట్ వస్తుంది, వేరే వాళ్ళ వల్ల రాదు. ఎట్లా అంటే నేను అప్పుడు నాకు ఏమర్థమైందంటే నేను ఒక వెస్టీజ్లో జాయిన్ అయ్యాను, విన్నింగ్ టీంలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ప్లాన్ చెప్తున్నాను, ప్లాన్ చెప్పి ఒక గ్రూప్లో ఫోటో ఇవ్వట్లేదు, లేకపోతే జూమ్కి అటెండ్ కావట్లేదు, నేను మీటింగ్ అటెండ్ కావట్లేదు. కానీ నాకు ఇంకా అందరికీ జాయిన్ కావాలని నేను కోరుకుంటున్నాను. నా సొంతం చెల్లెలైనా మా సొంతం అన్నైనా మా వాడు నన్ను జాయిన్ చేసిండు, కానీ ఏడో కనబడతలేడు అని చెప్పేసి రాలేదు స్టార్టింగ్. నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైనా సరే ఆయన యాక్టివ్గా పనిచేస్తుంటే నాకు మన వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా నాకు కింద వచ్చి జాయిన్ అవుతారు. సో నేను పని చేయకుండా ఉంటే వాళ్ళకి ఎట్లా జాయిన్ అవుతారని నాకు అప్పుడు అర్థమైంది. సో కాబట్టి నేను ఏం డిసైడ్ అయినంటే నేను మార్నింగ్ ఇవ్వగానే సీడీ వింటా కదా, ఆ సీడీ వినగానే నేను ఒక చిన్న ఆడియో రికార్డ్ చేసి ఏదైతే గ్రూప్లు ఉన్నానో ఆ గ్రూప్లో వేస్తాను. నేను ఈరోజు ఈ సీడీ విన్నాను, నాకు చాలా నచ్చింది, ఈరోజు ఈ సీడీలో ఈ పాయింట్ నచ్చింది అని చెప్పేసి నా గ్రూప్లో ఇస్తాను. నా టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గ్రూప్లో ఆడియో లేకపోతే ఆ ఫోటో చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది, అదే ఇదిలో బాగున్నట్టుంది, నేను మిస్ అయినాను అనుకుంటారా అనుకోరా? వేస్తాను. దాని తర్వాత నేను ఎక్కడికైతే ప్లాన్లకు వెళ్తున్నానో అప్పుడు నేను ఫుల్ డ్రెస్ కోడ్లో ఉండే ఫుల్ ఎక్సైట్మెంట్. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, 100% డ్రెస్ కోడ్ ఉండాలి. 100% ఎక్సైట్మెంట్తో నేను వెళ్ళి ప్లాన్ల మీద ప్లాన్ చేసి గ్రూప్లలో ఫోటోలు పెడుతున్నా. మా చెల్లెకి ఎట్లా లేదు, వాళ్ళ చుట్టాలతో పోయి మా ఫోటోలు పెడుతున్నా, మా అన్నతో పోయి ఫోటో పెడుతున్నా, మా పెద్దమ్మతో పోయి ఫోటో పెడుతున్నా, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి ఫోటో పెడుతున్నా. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి నిజం చెప్పండి. హలో, నాకు తెలిసిన వాళ్ళందరూ నిన్ననే జాయిన్ చేస్తున్నాడు అనిపిస్తుందా లేదా? సో నాకు అప్పుడు అదే అర్థమైన నేను ఏం చేసినంటే మనోళ్ళ దగ్గర ఎవరెవరి దగ్గరికి వెళ్తామో వాళ్ళ గురించి మిగతా వాళ్ళతో మాట్లాడాలి. ఎవరైతే రావట్లేదో, నేను అక్కతానికి వెళ్ళిన 5,000 సామాన్ తీసుకున్నది, మొన్న మీ ఇంటి పక్కన మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన ఇంటికి సామాన్ తీసుకున్నది, వాళ్ళతో మాట్లాడాలి, ఆ గ్రూప్లో ఫోటోలు వేయాలి. దానివల్ల ఆటోమేటిక్ మూమెంట్ వస్తుంది. అర్థమైతే గట్టి కొట్టండి, అర్థం కాకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మూమెంట్ నా దగ్గరికి రావాలి. నేను నా నుంచే మూమెంట్ క్రియేట్ కావాలి. ఎవరితో నా కార్ వచ్చింది అనుకోండి, నా కార్ కాడిపోయి ఒక వీడియో చేసుకొని నా గ్రూప్లో వేస్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇలా కార్ వచ్చింది, నాకు కూడా రాబోయే 3 నెలల ఈ టైం వరకు కార్ వస్తుందని చెప్పేసి మీరు గ్రూప్లో వేయండి. మీకు మీరు చెప్పిన వాళ్ళు చెప్పినట్టు చేయలేకపోతే నన్ను అడగండి. విజిటింగ్లో కార్ వస్తే మీరు అప్లైనా మీ డౌన్ అయినా మీ రన్ అయినా సంబంధం లేదు. విజిటింగ్ వల్ల కార్ మోషన్ వచ్చింది, నీకు నియరెస్ట్ ఉందంటే వెళ్ళిపోవడం, అంత టీమ్ తీసుకొని వెళ్ళిపోవాలి. అట్లా చేస్తే మనం మూమెంట్ క్రియేట్ అవుతుంది. మనం గ్రూప్లో ఫోటోలు వేయకుండా మళ్ళీ ఇంకొకటి, ఎవ్రీడే అయితే మీటింగ్కి వెళ్తున్నామో ఆ మీటింగ్కి వెళ్ళిన ప్రతి ఫోటో గ్రూప్లో వేయాలి. ప్రోడక్ట్ రిజల్ట్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇగో మా వాళ్ళు ప్రోడక్ట్ తీసుకున్నారని, ప్రోడక్ట్ రిజల్ట్ వస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇగో మా వాళ్ళ ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చింది, అదే రిజల్ట్ వస్తే అదే రిజల్ట్, సప్లిమెంట్ రిజల్ట్ వస్తే సప్లిమెంట్, ఏ రిజల్ట్ వస్తే అది గ్రూప్లో పోస్ట్ చేసుకుంటే మనం యాక్టివ్ ఉంటే మూమెంట్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుందా కాదా? అవుతుందా కాదా? నేను ఏదైతే ఈ వారం రోజులు సండే మండే ట్యూస్డే ఇవన్నీ వారం రోజులు కంటిన్యూగా పనిచేసి వీళ్ళందరినీ సండే మీటింగ్ తీసుకెళ్ళి ఆ సండే మీటింగ్లో కూర్చోబెట్టుకొని వాళ్ళందరితో ఒక వీడియో చేసి మేమంతా చేస్తున్నాం, 3 నెలల్లో మా కార్లు వస్తున్నాయి, 6 నెలల్లో లక్ష ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఇట్లా వీడియో చేసేస్తుంటే మూమెంట్ క్రియేట్ అవుతుందా కాదా? అవుతుందా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే ప్లాన్లు చెప్పకుండా ఫోటోలు వేయకుండా నాకు వస్తలేదు, నాకు ఇంటలేరు అంటే కాదు. ఎవరు వినకున్నా ఎవరు విన్నా ఒకటే పని, ఎవరు కనబడితే వాళ్ళకు నీకు డబ్బులు కావాలా, 1,00,000 రూపాయలు కావాలా, నాకు సంపాదించే విధానం తెలుసని కూర్చోబెట్టి ప్లాన్ చెప్పి ఫోటోలు వేయాలి. మేము అట్లా చేసినాం కాబట్టే కదా ఈరోజు ఇన్ని లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నాం. నాకైతే కనబడే ప్రతి మనిషి బస్ ఎక్కినా, ఆటో ఎక్కినా, కొబ్బరికొండ దగ్గరికి పోయినా, చాయ్ తాగడానికి పోయినా, పకోడీ తినికి పోయినా, బట్టలు కొనడానికి పోయినా, ఏడికి పోయినా మనుషులు కనబడితే చాలు, అన్న ఎన్ని రోజులు చేస్తే పని పాపం నీకు అని అన్న. మరి ఏం చేయాలన్నా అంటాడు, నా తన మంచి అవకాశం, ఏం అవకాశం కూర్చొని చెప్పాను.
ఏం చేయాలి సార్ అని చెప్పేసి నాకు అర్థమైంది ఏంటంటే దునియాలో ఉన్న వాళ్ళంతా పండుగ కనబడటంతో అంతా చెప్తా అనుకున్నా. అట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు నాకు ఇంటికాడ బెదికాలు నిలబడ్డాను. సో మూమెంటం అనేది నేను పర్సనల్గా నమ్మేది. నా అప్లైన్ వచ్చి 2 మాటలు చెప్తే డెవలప్ అయింది, నా డౌన్లైన్ వచ్చి 2 మాటలు చెప్తే అట్లా ఉండనే ఉండదు. అంటే నేను పనిచేస్తేనే నా టీంలో వాళ్ళు చూస్తారు, నన్ను చూసి ముందుకు వచ్చి పనిచేస్తారు. ఇది మనసులో పెట్టుకుంటే మనం అర్థమవుతుందా? ఇది మీరు నిజంగా ఆలోచించండి. ఈ మాట ఒక్కసారి నేను మీ సొంత అన్నని మిమ్మల్ని చేంజ్ చేసిన వారం రోజుల నుంచి గ్రూప్లో ఒక ఫోటో ఇస్తలేను, నేను జూమ్ కంటెంట్ అయితలేను, మీరు నాతో వచ్చి పనిచేస్తారా? ఎవరైనా సరే మా ఓడు పోయిండు, ఒక 10 రూపాయలు వస్తే ఆయన చూసి నేను కూడా పోయి బాగుపడతాను చూస్తాడు. మనం పని చేయకుండా ఉంటే వాడికి 10 రూపాయలు వస్తలేదు, వాడు ఖరాబ్ అయినా వచ్చేటోడు కూడా రాకుండా ఉంటాడు. మీరు 10 రూపాయలు సంపాదిస్తే ఆయనకు నమ్మకం వస్తుంది, ఆయనకు నమ్మకం వస్తే బిజినెస్ లోకి వస్తాడు. నేను సలీం సార్ను 6 నెలలు సతాయించిన ఎంతమంది తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎందుకు సతాయించిన? నాతోనే కారు నడిపించిన ఆయన సడన్ గా 1,00,000 రూపాయలు వస్తే అంటే ఎక్కడ నమ్మబుద్ధి అవుతుంది? నేనేం చేసినా, ముందు నువ్వు పోయినావు కదా 10,000 నాకు సంపాదించి రూపీ అని చెప్పేసి 6 నెలలు చూసి ఎప్పుడు వస్తాయి నాకు 30,000, ఎప్పుడు వస్తే 30,000, 6 నెలల తర్వాత 30,000 వస్తే అప్పుడు మూసుకొని చేయండి. అర్థమవుతుందా? మీరు చెప్పిన కూడా అట్లనే రావాలి అంటే మీరు ఎంతో కొంత సంపాదించండి. అది కూడా ఒక నెల కాదు, ఒక నెల 30,000 వచ్చినాయి, వచ్చే నెల మళ్ళీ అట్లా కాదు, 3 నెలలు కంటిన్యూగా 30,000 వచ్చినట్టు చూడండి. మీటింగ్ పెట్టుకోవడం మూమెంట్ రాదు నేను చూస్తాను. అర్థమవుతుందా? 6 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళగానే ఒక వీడియో రావాలి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా. నా ఎందుకు వెళ్ళినా అంటే నేను నా జీవితం, నా కష్టాలు, నా బాధలు, నా ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి. ఎందుకు పోవాలంటే నేను ఆల్రెడీ విని ఫ్యామిలీ నేను వెళ్ళినా, అప్పులలో ఉన్నారు, మంచిగా ఉద్యోగాలు ఉన్నారు, అందరూ బాగుపడ్డారు. ఇప్పుడు నా నెంబర్ ఈ డిసెంబర్ వరకు నేను 1,00,000 రూపాయలు సంపాదించాలని చెప్పి నేను బయటకు వెళ్తున్నాను చెప్పేసి ఒక వీడియో చేసేయండి. మీ గ్రూప్ వాళ్ళందరూ చూస్తారు, వాళ్ళందరూ మూమెంట్ ఎవరి వల్ల వస్తుంది? ఎవరి వల్ల వస్తుంది? ఎవరి వల్ల వస్తుంది? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎక్సైట్మెంట్ తో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ కూడా అమ్మాయికి ఏడుస్తున్నాడు, ఏమైనా అవుతుంది అని అర్థమవుతుందా? ఎక్సైట్మెంట్, ఫుల్ ఎక్సైట్మెంట్. డ్రెస్ కోడ్ లేకపోతే పనులు జరగవు. మీటింగ్ వెళ్తే ఎక్సైట్మెంట్. అప్పుడే కలిసి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పోలీస్ అయిన ఉంటే 2,00,000 సంపాదిస్తుంది, క్యాబ్రే వరకు 2,00,000 సంపాదిస్తుంది. ఈ మంచి కూరగాయలు సంచింది ఇట్లా చేస్తుంటే వాళ్ళకి అదే ఏం చేస్తున్నారో నాయన, నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళి సోషల్ మీడియాలోకి వెళ్ళి బయట వచ్చినట్టు అనేటట్టు కనబడదు. నేను మొన్న గుండు కొట్టుకున్నా, ఎంతమంది నాకు గుండు చూసి ఎంతముందు. ఈ సోషల్ మీడియా గురించి చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్పాలి. సోషల్ మీడియాలో కంటిన్యూ పోస్టులు చెయ్యండి. నాకు గుండు మీద ఎట్టుకెళ్ళడానికి కొంచెం టైం పట్టింది, రాత్రి మరవలేదు. అర్థమవుతుందా? ఏదైనా రిజల్ట్ రావాలంటే కొంచెం కన్సిస్టెన్సీగా పని చేస్తే రిజల్ట్ వస్తుంది. 2 ఫోటోలు పెట్టి 4 ఫోటోలు పెట్టి నాకు ఎవరు వస్తలేదు సోషల్ మీడియా. అట్లా కాదు, కన్సిస్టెన్సీగా చేయాలి, ఎక్సైట్మెంట్ చేయాలి. దుబాయ్లో ఉన్నాడా ఈ ఊర్లో ఏం చేస్తున్నావు ఇంకా అంటే ఎందుకు రాదు? అరే మావాడు పెంచుకున్నాడు ఇంకా ఆనందిస్తాం అంటే ఎందుకు రాదు? అర్థమవుతుందా? అరే నువ్వు ఇంకా రాకపోతే నాకు కూడా కారు వస్తుంది, కిలోమీటర్ తీసుకొని మీ ఇంటికి రావాల్సి వస్తుంది అంటే ఎందుకు రాదు? అర్థమవుతుందా? ఎక్సైట్మెంట్ ఎవరి వల్ల వస్తుంది? మూమెంట్ ఎవరి వల్ల వస్తుంది? ఏ అప్లైన్ డౌన్లైన్ కాదు. నువ్వు ఎక్సైట్మెంట్ ఎట్లా ఉండాలంటే నీ అప్లైన్ వస్తున్నారు, ఎవరు నా ఇద్దరు పిల్లలు దండం పెట్టి ఆగం చేయగలరు. మీ బ్రదర్ లైన్ ఫోన్ చేసి అడగాలి, ఎట్లా చేస్తున్నారు సార్, మీరు ఎట్లా పని చేస్తున్నారు సార్ అని అడగాలి. మీరు బ్రదర్ లైన్ ఫోన్ చేసి అడగదు కాదు, మిమ్మల్ని బ్రదర్ లైన్ ఫోన్ చేసి ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఫోన్ చేసి కైసకారే అనాలి. నాకు హిందీ రాదు, నువ్వు హైదరాబాద్ తెలుగులో నేర్పిస్తా అని చెప్పాలి. అర్థమవుతుందా? ఒక స్టోరీ అండి, నా ఫేవరెట్ స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. ఇందులో కూడా చెప్పాలి కాబట్టి, ఒక ఆయన నడుచుకుంటా వెళ్ళి నడుచుకుంటూ స్వర్గంలోకి వెళ్ళినట్ట. ఆయనకు తెలియదు స్వర్గం పోవాలంటే ఏం చేయాలి, చచ్చిపోవాలని నడుచుకుంటే స్వర్గంలోకి వెళ్ళినట్ట. ఆయన తెలియదు స్వర్గం అని.
నడిచి నడిచి అలసిపోయినట్టు ఇంకా ఎండాకాలం ఓ చెట్టు మనిషి చెట్టు కనబట్టి దాని కింద కూర్చున్నాడు. అబ్బా జరంత ఆకలి అవుతుంది ఏమైనా దొరికితే బాగుంది అనుకున్నాగానే స్వర్గం కాదు అది, పంచపంచ పరమాణాలు వచ్చినాయి. వేడివేడిగా తిన్నాడు. తినగానే ఏమొస్తుంది మనకు? అందరికి అదే పని చేస్తుంది కాబట్టి ఆయన కూడా అదే వచ్చింది, మీకు వచ్చింది. నిద్ర వచ్చింది, ఇట్లా ఒరుగుదాం నిద్ర వస్తుంది అనగానే అదేమంటారు పరుపు వచ్చేసింది. ఇంతసేపు పాజిటివ్ ఆలోచన చేసిన ఉన్నట్టు నెగిటివ్ ఆలోచన చేసి ఏమని నేను అనుకున్నవన్నీ జరుగుతున్న దయం వచ్చి నేను చంపేస్తాను. ఇప్పుడు నా దయం వచ్చి చంపేస్తున్నా. స్వర్గం కదా అనుకున్నా జరగాలి. నేను మీరు నడుచుకుంటూ వచ్చిన స్వర్గం వెస్టీజ్ అని చెప్తా. హలో, మీరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. బిజినెస్ అవుతుందా? అవుతుంది. మూమెంట్ వస్తుందా? వస్తుంది. రాదా? వస్తుందా? వస్తుంది. రేట్ వస్తుందా? వస్తుంది. రాదంటే రాదు. ఎవరికంటే నువ్వు ఏదనుకుంటే స్వర్గం అంటే ఏదో అర్థమవుతుందా?